తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి రెండో జీవో నా ట్రాన్స్ఫర్ వచ్చినటువంటి రెండో జీవోనే నా ట్రాన్స్ఫర్ అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వగానే చాలా మందిని ట్రాన్స్ఫర్ చేశాడు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే జరిగిన ట్రాన్స్ఫర్లు మొత్తానికి కూడా బాధే కదా. ట్రాన్స్ఫర్ చేశాక పోస్టింగ్ ఇవ్వాల. ఒక 5గురిని ట్రాన్స్ఫర్ చేసి 5గురిని రోజు మీరు ఆఫీస్కి వచ్చి సంతకం పెట్టిపోండి, పోస్టింగ్ ఇవ్వకుండా 5గురిని చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ 5గురు ఒక్కడ కాదు. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, బాగానే ఉంది, జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా పోతావా మేమేమి పోస్టింగ్ ఎందుకు ఈరయ్యా అని నేను అడిగాను. అంటే ఇప్పుడున్న వాళ్ళు అడగట్లా. తెలుగుదేశం ప్రభుత్వంలో సునీల్ కుమార్, సంజీవ్ కుమార్ ఎవరెవరు ఉన్నారు కదా, ఒక 5గురు. వీళ్ళు 5గురు వాళ్ళ ఆ బాధ కదా వాళ్ళదే. వీళ్ళు 5గురు రోజు వెళ్ళి సార్ మాకు ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు అని అడగట్లేదు. వాళ్ళు మీరు టార్చర్ పెడతలేదా? నాకు ఈయన చెప్పిన ప్రతి మాట ఇప్పుడు ప్రభుత్వం గుర్తొచ్చింది. నాకు జగన్ చేసింది గుర్తురాలా, ఇప్పుడు ప్రభుత్వం గుర్తొచ్చింది నాకు. యాక్చువల్గా ఈయన మాట్లాడుతుంటే లెటర్లు ఇస్తే ఎవరు సస్పెన్షన్ చేయరు. ఏవో ఒక ఆరోపణలు వస్తే కానీ ప్రభుత్వానికి అండగా ఉండి అపోజిషన్లో బాగా అప్పుడు ఇబ్బంది పెట్టుంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆఫీసుని ఎలాగ హంటింగ్ చేశారో అలాగే జగన్ గారు హంటింగ్ చేసి ఉండొచ్చేమో. ఆ అసభ్య పదజాలంతో మాట్లాడి అగౌరవ పదంతో మాట్లాడేటువంటి పెద్ద తప్పు అయితే మరి అదే తప్పు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేస్తున్నారు కదా అంట. నేను ఇనే పదజాలంతో జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడో ఇప్పుడు ఈ సునీల్ కుమార్, సంజీవ్ కుమార్ ఎవరెవరైతే ఇప్పుడు 5గురిని పోస్టింగ్ చేయకుండా అక్కడ టార్చర్లు పెడుతున్నారో, రేపొద్దున ఒకవేళ జగన్ ప్రభుత్వం వస్తే అప్పుడు దిగిపోయినటువంటి ముఖ్యమంత్రిని అదే పదజాలంతో వాడితే మైకులు పట్టుకొని ఇలానే సంస్కారం కాదు కదా అది. కాగితం పెట్టినందుకు ఎవరు సస్పెండ్ చేయరు, కాగితం పెట్టినందుకు జీతాలు ఆపరు. ఆరోపణలు వచ్చి ఉంటే ఆ నిర్ణయం తీసుకొని సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేసరికి టైం పట్టింది 1 వారం రోజులు. ఈ 1 వారం రోజుల్లో ఈయన లెటర్లు ఇచ్చి ఉంటాడు. నేను లెటర్ ఇచ్చాను కాబట్టి సస్పెన్షన్ చేశాడని ట్విస్ట్ చేసి చెప్తున్నాడు. ఆయన చేసిన తప్పుల గురించి చెప్పకుండా అని నా ఉద్దేశం. అసలు ప్రభుత్వ ఉద్యోగులు అనేవాళ్ళు రాజకీయ నాయకుల యొక్క చేతుల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. ఓ పెద్ద బయటకు వచ్చిన తర్వాత మాకు అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని చెప్పడం ఎందుకు? ఇప్పుడున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడున్న గవర్నమెంట్ కిందకి మీరు వెళ్ళిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని టార్చర్ పెడతలేదా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్చర్ పెడతలేదా? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల్ని గ్రౌండ్ లెవెల్లో చిత్రహింసలు పెడతలేదా? ఎవరు వాళ్ళు? ప్రభుత్వ ఉద్యోగులు కాదా వాళ్ళు?